నమస్తే అమ్మా. నమస్తే సార్. ఇక్కడ ఎన్ని సంవత్సరాలు అవుతుంది మీరు? నేనా నా పెళ్ళై 35 ఇయర్స్ అవుతుంది. ఇప్పుడు రాజాసింగ్ మొన్న అధ్యక్ష పదవి ఇలా అని చెప్పేసి ఒక లెటర్ రాసిండు పార్టీకి. పార్టీ నన్ను అడ్డుకున్నది, ప్లస్ సపోర్ట్ చేయలేదు నాకు అని చెప్పేసి, కనీసం పోటీ కూడా చేయలేదు నన్ను అధ్యక్ష పదవి నుంచి అని చెప్పేసి, మీ పార్టీకి వదన్నాం మీకు వదన్నాం అని చెప్పేసి లెటర్ ఇస్తే, కనీసం మరి కేంద్రము పిలిపించి కేంద్ర అధ్యక్షుని మాట్లాడే అనుకున్నారు కానీ మాట్లాడకుండా సస్పెండ్ చేయడం జరిగింది పార్టీ. ఏమంటారు మీరు దీని గురించి? అంటే దాని గురించి అయితే తప్పండి సస్పెండ్ చేయడము ఆ సార్ని. ఆయన మంచి పనులే చేసిండు. రాజాసింగ్ మా ఏరియాకి 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిండు కదా, ఆయన మంచి పనులే చేసిండు. మంచి పనులు చేసిండు. అసలు ఆయనను పిలిచి మాట్లాడేది ఉండే, మరి అట్లా ఎందుకు సస్పెండ్ చేసారు మరి ఆయనను కదా? సస్పెండ్ బీజేపీ మరి కొత్త అధ్యక్షుడు రామచంద్రరావుని ఎంపిక చేసింది అధ్యక్షుడిని, రాష్ట్ర అధ్యక్షునిగా. మరి బీజేపీ ముందు పోతుందా ఆయన ఆయన ఆధ్వర్యంలో? ఆయన ఆధ్వర్యంలోనంటే మాకైతే రాజాసింగ్ మీద నమ్మకం ఉంది. ఎందుకంటే ఆయన చాలా మంచి పనులు చేసిండు. ఈయన గురించి అయితే నాకు తెలియదు, ఈయన చేసిండు కాబట్టి ఈయన మంచి గురించే చెప్తాం మేము. ఏమైతే అసలు ఎవరికి కూడా పాపం ఆయన ఏదన్నా ఉంటే కూడా మాట్లాడుతుండే, నాకు తెలిసినంత మట్టుకు మంచి పనులే చేసిండు ఆయన. ఇక్కడ లోకల్ ఎప్పుడెప్పుడు వస్తూ ఉంటాడు ఎవరు? వస్తూనే ఉంటాడు. ఎలక్షన్స్ అప్పుడు వస్తాడు, మామూలుగా కూడా వచ్చి వెళ్తాడు. అదేంటి ఆయన అద్దిస్తాడు కదా జులుసు, బాగా చేస్తాడు ఆయన. అసలు దాంతోనే అసలు చెప్పాలంటే ఆయన ర్యాలీ చాలా బాగా ఇస్తాడు. ఆయనకు ఆయన గురించి ఏం తప్పలేదమ్మా. సస్పెండ్ చేయడమే నాకే బాధ అనిపిస్తుంది. నాకు తెలియదు మరి సస్పెండ్ చేశారు. రాజాసింగ్ గారు సస్పెండ్ చేశారు. ఇప్పుడు పార్టీ బీజేపీ పార్టీలో లేరు, కొత్త అధ్యక్షుడు వచ్చారు బీజేపీకి. మరి బీజేపీ ముందు పోయే అవకాశం ఉన్నదా? ఇప్పుడు ఎవరైతే నియమించారో మన అధ్యక్ష పదవి రామచంద్రరావు నియమించారు అన్నట్టు. ఇక అది ఆయన అదృష్టం, పోతుందా లేదా అనేది ఆయన అదృష్టం, మనకు తెలియదు కదా. మాకైతే రాజాసింగ్ మంచిగా. ఆయన ఫస్ట్ మున్సిపల్లో కూడా నాతోనే వచ్చిండు అసలు ఫోటో దిగడానికి. ఆయన నన్ను గుర్తుపెట్టుకుంటో లేదో కానీ నాకైతే గుర్తుంది. మంచిగా నేనైతే రాజాసింగ్ గురించి మంచిగా. ఇప్పుడు సరే పార్టీ సస్పెండ్ చేసింది, ఇప్పుడు పార్టీలో లేడు. ఇప్పుడు ఒకవేళ రాజాసింగ్ పార్టీ పెడితే ఎట్లుంటుంది? బాగానే ఉంటుందమ్మా, బాగానే ఉంటుంది. రాజాసింగ్ పార్టీ పెడితే బాగానే ఉంటుంది. ఆయనకు వచ్చే అవకాశం ఆయనకే వస్తుంది కదా. ఆయన ఏ పార్టీకి పోయినా కానీ ఆయన బలం ఆయనకే ఉంటుంది కదా కదా. మరి ఒకవేళ వేరే పార్టీకి పోతే ఏ పార్టీకి పోతే బాగుంటుంది? ఇక ఆయన అంతకుముందేమో కాంగ్రెస్లో ఉండే, టీడీపీలో ఉండే, తర్వాత బీజేపీలోకి వచ్చిండు. మరి మళ్ళీ టీడీపీకి పోతాడేమో మరి సార్ కదా. ఇప్పుడు ఒకవేళ శివసేన అని పేరు ఏర్పడుతుంది, శివసేన తెలుసు కదా మీకు? శివసేన తెలుసు. దానిలో పోతే ఎట్లుంటుంది? అది కూడా బాగానే ఉంటుంది, శివసేన కూడా బాగానే ఉంటుంది. అక్కడ ఏరియా అంతా ధూళి పెట్టేదంతా శివసేన అని బాగా ఇది చేస్తారు కదా వాళ్ళు, తెలుసు. మరి ఇప్పుడు ఒకవేళ బై ఎలక్షన్ వచ్చినాయి అనుకో, మళ్ళీ బై ఎలక్షన్ ఇప్పుడు వాళ్ళు రాజీనామా చేయించినాక ఇప్పుడు ఎమ్మెల్యే మళ్ళీ పోటీ చేస్తారు. ఒకవేళ మళ్ళీ రాజాసింగ్ గెలిచే అవకాశం ఉందా? మళ్ళీ బీజేపీ నుంచి మాధవిలత నిల్చుంటా ఉంటుంది. మాధవిలత తెలుసు కదా మీకు, ఎంపీగా పోటీ చేసింది హైదరాబాద్. అయితే ఇప్పుడు ఆ మాధవిలత ఇప్పుడు బై ఎలక్షన్ వస్తే ఆమె కూడా పోటీ చేద్దామని చూస్తుంది. మాధవిలత గురించి ఏం చెప్తారు? మాధవిలత గురించి అంటే ఇప్పుడు మాధవిలత కూడా మొన్న మంచి సీట్లతోనే వచ్చింది. ఆమె గెలిచినా పర్వాలే. ఇప్పుడు ఎందుకంటే ఈయన రాజాసింగ్ 10 సంవత్సరాల నుంచి ఉన్నాడు కదా, ఒక ఛాన్స్ ఆమెకు కూడా ఇస్తే బాగానే ఉంటుంది. ఇవ్వాలంటే ఇవ్వాలి. ఆమె కూడా బాగానే చేసింది కదా. బీజేపీ గెలుస్తుంది ఇక్కడ, బీజేపీ గెలుస్తుంది. బీజేపీ అమ్మా, ఎప్పుడైనా బీజేపీ. మాధవిలత మీకు ఇక్కడ తిరుగుతూ ఉంటారు లోకల్? లోకల్ అంటే ఒక్కసారి చూసాము, మామూలుగా అయితే ఎప్పుడు కనిపించలే. ఈ రాజాసింగ్ సార్ అయితే మామూలుగా పాపమైన ఏదైనా ఇక్కడ కూడా వస్తుంటాడు. మీరు మరి ఎవరికి ఓటేస్తారు? ఇప్పుడు మాధవిలత నిల్చుంటుంది, రాజాసింగ్ గారు కూడా నిల్చుంటారు. మీరు ఎవరికి ఇస్తారు? మరి ఇక మేము వేసేదంటే ఆ టైం ఎట్లా వస్తుందో చూద్దాం కదా. మనం చెప్పలేం కదా ఎవరికి మీకేస్తానా నీకేస్తానా ఓటు అని. ఆ టైం వచ్చినప్పుడు ఏది మనసు వస్తుందో దానికి వేసేస్తాం అక్కడ పోయి కదా. చెప్పలేం కదా ఈమెకి వేస్తాం ఆమెకి. అది ఏమైపోతుంది అంటే మనం ఎగ్నెస్ట్ అయిపోతాం కదా, అనొద్దు కదా. ఎవరు మంచి పనులు చేస్తే ప్రజలు వాళ్ళకే ఇస్తాం. అంటే ఇప్పుడు రాజాసింగ్ గారు ఉన్నారు కదా, ఉన్నారు అని అంటే ఇప్పుడు ఆయన 10 years చేసిండు, తర్వాత ఒక ఛాన్స్ కూడా ఈమెకు కూడా వస్తే ఈమె ఎట్లా చేస్తుందో కూడా ప్రజలు చూడాలి కదా. చూస్తేనే కదా తెలిసేది తన ఏంది అనేది. బీజేపీ ఇప్పుడు రాజాసింగ్ని వదులుకొని తప్పు చేసింది అంటారా? అవునండి, తప్పే.
తప్పేనా? తప్పే. ఆ సార్ని పిలిచి మాట్లాడేది ఉండే, కానీ ఆయనకు సస్పెండ్ చేయడం అయితే తప్పే. ఓకే, తప్పే. సరే అండి. నాకు ఇంకొకటి, మేము చిన్నగా ఉన్నప్పుడు మా నాన్న కూడా బీజేపీలో ఉండే. ఆ, దత్తాత్రేయ వీళ్ళందరూ నాకు తెలుసు. దత్తాత్రేయ, లక్ష్మణ్ వీళ్ళంతా తెలుసు. దత్తాత్రేయ మా ఇంటికి కూడా వచ్చేవాడు, మా అమ్మ వాళ్ళ ఇంటికి. ఆ, టీ పెట్టించేదాన్ని. ఇక ఆయన సార్ ఎక్కడున్నాడో ఇప్పుడు. మేమైతే ఇక్కడే ఉన్నాం.